question. Who publishes the Commodities Market Outlook and when it is released? What is the question? Commodity Market Outlook ni ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడుగుతున్నారు. అండ్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉండదు. రైట్, సో ఇప్పుడు నేర్చుకుందాం. కమోడిటీ మార్కెట్ అవుట్లుక్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అండ్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్? చూడండి ఒకసారి ఆప్షన్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. అందరూ కమోడిటీస్ అంటే ఇవి ట్రేడ్ కిందకు వస్తాయి కాబట్టి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుకుంటారు. నో, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అనమాట. అలానే అయ్యుండవు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేస్తారు అన్నవి బాగా కన్ఫ్యూజింగ్గా ఇస్తాడు స్టేట్మెంట్స్ అన్నవి. ఎవరు రిలీజ్ చేస్తారో ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. హూ రిలీజెస్ ఇట్? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కమోడిటీస్ మార్కెట్ అవుట్లుక్ని రిలీజ్ చేయడం జరుగుతోంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మే అండ్ నవంబర్ టైంలో రిలీజ్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. What was Winston Churchill's comment regarding the Constituent Assembly in India? విన్స్టన్ చర్చిల్ ఒక కామెంట్ చేశాడనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీద. ఏమని చేశాడంటే, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిప్రజెంట్స్ ఓన్లీ వన్ మెజారిటీ కమ్యూనిటీ ఇన్ ఇండియా. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక్క మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఉన్నారు అని విన్స్టన్ చర్చిల్ కామెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మన పాలిటీ బుక్లో మీరు లక్ష్మీకాంత్ బుక్ చూసినా ఏ బుక్ చూసినా సరే చాలా ఇలా కామెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఈ రూపంలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.